హర హర్ మహాదేవ్. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దేవాలయంలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ కేదార్నాథ్ ఆలయం గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా రావాలి, టెంట్ క్యాంప్స్ ఎక్కడ స్టే చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ లైక్ ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా? ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి ఎలా రావాలంటే ట్రైన్లో లేదా ఫ్లైట్లో అయినా రావచ్చు. ముందుగా మీరు ట్రైన్లో రావాలనుకుంటే మీరు ఉన్న లొకేషన్ నుండి న్యూఢిల్లీకి చేరుకోవాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి న్యూఢిల్లీకి ఎవ్రీడే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీ కంఫర్టబుల్ని బట్టి చూసుకొని మీ టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పుడైతే ట్రైన్ టికెట్స్ అస్సలు లేవు, మీరు తత్కాల్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా దొరికేస్తాయి. టికెట్ ప్రైస్ స్లీపర్ క్లాస్ అయితే 800 రూపీస్ నుండి 900 రూపీస్ మధ్యలో ఉంటుంది. అదే థర్డ్ ఏసీ అయితే 1800 నుండి 2200 మధ్యలో ఉంటుంది. మీ కంఫర్టబుల్ని బట్టి చూసుకొని బుక్ చేసుకోండి. ఇది ట్రైన్లో వెళ్ళడానికి. డిస్క్రిప్షన్లో ట్రైన్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఫ్లైట్లో ఎలా వెళ్ళాలో చూద్దాం. హైదరాబాద్ అండ్ వైజాగ్ నుండి న్యూఢిల్లీకి ఫ్లైట్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. టికెట్ ప్రైస్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అలాగే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు 10 to 15 డేస్ కొద్దిగా ముందు బుక్ చేసుకుంటే మీకు ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువలో దొరుకుతాయి. మీరు న్యూఢిల్లీకి చేరుకున్నాక న్యూఢిల్లీ నుండి హరిద్వార్కి చాలా ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ టికెట్ కూడా ముందుగానే తత్కాల్లో బుక్ చేసుకోండి. అదే మీరు బస్లో వెళ్ళాలనుకుంటే మీరు న్యూఢిల్లీకి చేరిన తర్వాత అక్కడి నుండి కాశ్మీరీ గేట్కి ఆటోలో లేదా బస్లో వెళ్ళండి. రిక్షాలో అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మీరు కాశ్మీరీ గేట్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుండి హరిద్వార్కి గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. టికెట్ ప్రైస్ 550 నుండి స్టార్ట్ అవుతుంది. అదే మీరు ఏసీ బస్సులో వెళ్ళాలనుకుంటే అబీ బస్ లేదా రెడ్ బస్లో టికెట్స్ బుక్ చేసుకోండి. టికెట్ ప్రైస్ 600 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. మీరు హరిద్వార్కి రీచ్ అవ్వడానికి నైట్ అయిందనుకోండి, ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి హరిద్వార్ బస్ స్టాండ్కి వెళ్తే హరిద్వార్ నుండి సోన్ప్రయాగ్కి బస్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ వెహికల్లో అయితే సోన్ప్రయాగ్కి వెళ్ళడానికి 550 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. అదే మీరు ప్రైవేట్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే టికెట్ ప్రైస్ 700 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ బస్సెస్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి మధ్యాహ్నం 12 o'clock వరకు మాత్రమే ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు సోన్ప్రయాగ్కి రీచ్ అయిన తర్వాత మీ లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి మీతో పాటు ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేస్తూ అందులో 1 డేకి సరిపడా ఒక డ్రెస్, మొబైల్, చార్జర్, పవర్ బ్యాంక్, రెయిన్ కోట్ తీసుకొని వెళ్ళండి. 48 అవర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడి నుండి మీరు కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపెట్టి ముందుకు వెళ్ళాలి. మీకు రిజిస్ట్రేషన్ లేకుంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ఇస్తే వెంటనే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. నేనైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపెట్టి వెళ్తాను, చూడండి ఒకసారి. उन्होंने क्या पहला नहीं करा आधार नंबर से पाएगा हो गया इसके बाजू में एसएमएस आ ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఆధార్ కార్డ్ ఇస్తే ఇక్కడ వెంటనే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఇక ఇక్కడి నుండి కొద్దిగా మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్తే సోన్ప్రయాగ్ నుండి గౌరీకుంట్కి జీప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం గౌరీకుంట్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుండి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడి నుండి మనం 16 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్రాల మీద కానీ డోలీ యాత్ర కానీ చేయొచ్చు. గుర్రాల మీద వెళ్తే ఒక్కరికి 8000 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. అదే డోలీ యాత్ర అయితే 10,000 నుండి 14,000 మధ్యలో ఉంటుంది. ఫైనల్గా మీరు 16 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే ఈ కేదార్నాథ్ మహాదేవ్ దగ్గరికి చేరుకుంటారు. ఈ కేదార్నాథ్ రావడానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
ఆల్రెడీ కేదార్నాథ్ యాత్రకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హలో ఫ్రెండ్స్, మీరైతే ముందుగా ఉత్తరాఖండ్ గౌట్ రిజిస్ట్రేషన్స్ ఉంది కదా, ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. రిజిస్టర్ ఫర్ చార్ధామ్ అండ్ హేమకుండ్ యాత్ర అని ఇక్కడ ఉంది కదా. మీరు ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి, ఫారినర్ అయితే ఫారినర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీరు టూర్ ఆపరేటరా, లేదంటే ఇండివిజువల్గా వెళ్తున్నారా, లేదంటే ఫ్యామిలీతో వెళ్తున్నారా అనేది ఇక్కడ పిన్ పెట్టండి. తర్వాత మీ టూర్ అయితే కంపెనీ నేమ్, ఇండివిజువల్ అయితే పేరు అవసరం లేదు, ఫ్యామిలీ అయినా కూడా పేరు అవసరం లేదు. టూర్ అయిందనుకో, ఇన్ కేస్ నేను పేజ్ రన్ చేస్తున్నా కాబట్టి ఆ పేజ్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. సో జిఎస్టీ నెంబర్ కూడా అవసరం లేదు. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వండి. పాస్వర్డ్ మీరు ఇప్పుడు సైన్అప్ కావాలి కాబట్టి ఒక పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి, తర్వాత సైన్అప్ అవ్వాలి. సో ఆల్రెడీ నేను సైన్అప్ అయ్యాను, ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, టెంపుల్స్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి యమునోత్రి 30 ఏప్రిల్ 2025, గంగోత్రి 30 ఏప్రిల్ 2025, కేదార్నాథ్ 2 మే 2025, బద్రీనాథ్ 4 మే 2025, హేమకుండ్ 25 మే 2025 ఓపెన్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నేనైతే సైన్అప్ చేస్తున్నాను, సైన్ ఇన్ చేస్తున్నాను. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఇప్పుడు రిజిస్టర్ ఫర్ యువర్ టూర్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ డేట్న అయితే వెళ్తున్నారో, ఇన్ కేస్ నేను పెడుతున్నా జూన్ 1కి వెళ్తున్నా, జూన్ 1 to 15 అప్లై. ఎంతమంది వెళ్తున్నారు, నేను ఒక 10 మెంబర్స్ పెడుతున్నా ఇక్కడ. ఓకే, బై వాక్ రోడ్డు వెళ్తారా, హెలికాప్టర్లో వెళ్తారా అంటే నేను వాక్ పెడుతున్నా. సో ఇక్కడ ఆటోమేటిక్గా వాకింగ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎక్కడెక్కడికి వెళ్తారు, యమునోత్రి మళ్ళీ యాడ్ చేయండి, మళ్ళీ గంగోత్రి యాడ్, కేదార్నాథ్ మళ్ళీ యాడ్, బద్రీనాథ్. సో ఇక్కడ డేట్ ఉంది కదా, 1కి యమునోత్రిలో ఉంటున్నా. ఓకే, డన్. మినిమం 3 to 4 days ఉండాలి. ఒక యమునోత్రి నుండి గంగోత్రి వెళ్ళడానికి మినిమం 3 to 4 days అయితే ఉండాలి. ఇక్కడ మీకు రెడ్ మార్క్ కనిపిస్తుంది, మీరు 3 పెట్టారనుకోండి రెడ్ మార్క్ కనిపిస్తుంది. చూపెడతాను మీకు ఒకసారి. అది ఇదిగోని చూసారా, డేట్ అనేది మీకు 3 daysలో మీకు అవైలబుల్గా లేదని చెప్పారు. సో మనం 4th పెడుతున్నాం. మళ్ళీ ఇది 7th, ఇది 13. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. సో సేవ్ అండ్ క్రియేట్ టూర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. మీరు ఎవరెవరైతే వెళ్తున్నారో వారి ఆధార్ కార్డ్ నెంబర్ పక్కా ఇవ్వాలి. ఆధార్ కార్డ్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసి రిక్వెస్ట్ టు ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, మీ పేరు వస్తుంది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ. అలాగే ఇది మీకు వాట్సాప్కి రిజిస్ట్రేషన్ పాస్ అయితే వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇది పిన్లో ఇది ఆన్లో పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ పాస్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకే వస్తుంది. అలాగే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి, మీ ఈమెయిల్ కూడా వస్తుంది. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సిటీ ప్లేస్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. అంటే ఎవరైనా మీకు ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నేమ్ ఇక్కడ ఇవ్వండి, వాళ్ళ నెంబర్ ఇవ్వండి. వాళ్ళు మీకు ఏమవుతారు, ఫాదరా, మదరా, బ్రదరా, సిస్టరా, సన్నా, డాటరా, అంకులా, ఏదైతే అది మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు డాక్టర్ అయితే ఇక్కడ రైట్ మార్క్ పెట్టండి, లేదు అంటే ఏం పెట్టవసరం లేదు. సో ఇక్కడ మీరు బై వాకింగ్లో వెళ్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడ మీ ఫోటో కూడా వస్తుంది. మీ ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇది రైట్ మార్క్ పెట్టుకోండి. రైట్ మార్క్ పెట్టుకొని ఫినిష్ వత్తండి.
క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. మీ డైరెక్ట్ మీకు వాట్సాప్కే వస్తుంది, మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీ వాట్సాప్కే వస్తుంది. మీకు చూపెడతాను ఒకసారి మీకు ఎట్లా వచ్చిందో అనేది. ఇన్ కేస్ మీకు అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరిది చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మై అకౌంట్ క్లిక్ చేయండి. మై అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత వ్యూ మోడిఫై యువర్ టూర్. మీరు దీంట్లో టూర్లో ఏమైనా మోడిఫై చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ మార్క్ ఉంది కదా, ఎడిట్ మార్క్ పెట్టుకొని మీరు ఇక్కడ డేట్ ఇచ్చారు కదా ఆల్రెడీ, మీరు ఎట్లయితే వెళ్తున్నారో ఎంతమంది వెళ్తున్నారో అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో డేట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డేట్ అనేది చేంజ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకోండి. అయితే మీరు 10 మెంబర్స్ వెళ్తున్నారు కాబట్టి ఇందులోనే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు మై అకౌంట్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇంకా మీ గ్రూప్లో అందరికీ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయండి. మీరు ఇందాక ఎలాంటి ప్రాసెస్ అయితే చేశారో సేమ్ అలాంటి ప్రాసెసే మళ్ళీ ఇంకొకరు కూడా చేయాల్సి, ఎందుకంటే అక్కడ 10 మెంబర్స్ ఇచ్చారు కదా అనేసి ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేస్తా అంటే సరిపోదు. అందరికీ ప్రతి ఒక్కరికి ఆ 10 మెంబర్స్లో ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ పాస్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇందాక మీరు ఇచ్చారు కదా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, వాళ్ళ ఇంకో నెక్స్ట్ పర్సన్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసి వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ మళ్ళీ చెప్పమని చెప్పండి. ఓటీపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే కేదార్నాథ్ రావడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అయితే అడగట్లేదు, కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్. అలాగే మీరు రిజిస్ట్రేషన్ లేకుంటే మీరు మీ వెంట ఆధార్ కార్డ్ని తీసుకొచ్చుకోండి. ఆధార్ కార్డ్ తీసుకొచ్చుకుంటే ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తాను. ఆ లొకేషన్ దగ్గర వెంటనే మీకు ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు వెంటనే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మీరు లైన్లో దర్శనంలో వెళ్ళొచ్చు. మీరు టోకెన్ తీసుకొని డైరెక్ట్గా స్పర్శ దర్శనంకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేసి 3-4 డేస్ అవుతుంది, అంటే ఇవాళ వచ్చేసి 4th డే. సో ఇవాళకి 3 డేస్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే స్పర్శ దర్శనానికి అలో ఉంది. ఇన్ కేస్ అలో లేకపోతే మాత్రం మీరు అక్కడ ఆలయం లోపల పండితుల వారు ఉంటారు, వారిని అడగండి. అడిగితే వారు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మీకు స్పర్శ దర్శనాన్ని చేపిస్తారు. అలాగే మీకు స్పర్శ దర్శనం అలో ఉంటేనే మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. లేదు అలో లేకుంటే పండితుల వారిని అడగండి, వాళ్ళు దగ్గరికి వెళ్ళి చేపిస్తారు. ఓకేనా, కానీ వాళ్ళకి కొద్దిగా దక్షిణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి, లేదంటే వాళ్ళు చేపివ్వరు. ఇప్పుడు టెంట్ క్యాంప్స్లో ఎలా స్టే చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత కాస్ట్ ఉంటుంది, అలాగే రూమ్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. కేదార్నాథ్లో టెంట్ క్యాంప్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఈ టెంట్ క్యాంప్లో స్టే చేయడానికి ఒక్కరికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ వర్షం పడిందనుకోండి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీకు మీ కంఫర్టబుల్ని బట్టి చూసుకొని ఈ టెంట్ క్యాంప్లో స్టే చేయండి. ఇంకా రూమ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. ఒక్కరికి 3000 నుండి 5000 వరకే ఉంటుంది. నేనైతే ఒక 3 డేస్ ఇక్కడ టెంట్ క్యాంప్లోనే స్టే చేశాను. ఇంకా 2-3 డేస్ ఇక్కడే ఉంటా కాబట్టి నేనైతే రూమ్ తీసుకున్నాను. నాకు రూమ్ కాస్ట్ వచ్చేసి 3000 పడింది. నేను ఇక్కడికి ఆలయం తెరిచే రోజునే వచ్చాను, అంటే మే 2nd రోజునే వచ్చాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా నేను 10 డేస్ అయితే ఉంటాను. మీకు డే బై డే అప్డేట్ కోసం కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ని ఐడి చెక్ చేయండి. అందులో రోజు లైవ్ పెడతాను, అలాగే డే బై డే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ వీడియోలో మే 2nd నుండి, అంటే ఆలయం తెరిచే రోజు నుండి ఇప్పటి వరకు ఎలా జరిగిందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.